హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 60 చూసే ముందు పార్ట్ 59 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మనసులో ఉన్న పిల్లని, అందులోనూ మత్తులో మొద్దుగా నిద్రపోతున్న పిల్లని అలా చూస్తే ఎటువంటి మగాడైనా హార్ట్ని కంట్రోల్లో ఉంచుకోవడం కష్టం. ఉదయ్ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. కింద నేహ తనకి టచ్ అవ్వకుండా, తన పైన ఉదయ్ అంత క్లోజ్గా ఆ విధంగా నేహ ఫేస్కి దగ్గరగా రావడంతో ఉదయ్ హార్ట్ స్పీడ్ పెరిగి ఇబ్బంది పెడుతున్న తన ఫీలింగ్స్కి గట్టిగా ఐస్ క్లోజ్ చేసుకొని నెమ్మదిగా నేహ చెంపల కింద నుంచి తన చేయి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. బట్ అది అవ్వలేదు సరికదా. తాగిన మత్తు, నిద్ర మత్తులో ఉన్న నేహ పిల్లాడి ట్రయల్స్కి డిస్టర్బ్ అయ్యి లైట్గా ఐస్ ఓపెన్ చేసి, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నా అని కసురుతూనే ఉదయ్ షర్ట్ పట్టుకొని గుంజింది. ఆ ఫోర్స్లో నేహ మీద పడవలసిన వాడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లెగ్స్ మీద ఫోర్స్ పెంచి సైడ్కి టర్న్ అయ్యి బెడ్ మీద పడిన ఉదయ్ షర్ట్ పట్టుకొని దగ్గరికి లాక్కొని అతని చుట్టూ చేతులల్లి ఉదయ్ మెడ కింద తల పెట్టుకొని ముద్దుగా బజ్జుంది నేహ. ప్రేమించిన ప్రియురాలు అంత దగ్గరగా ఉంటే ప్రియుడికి ఆనందమే. బట్ ఇక్కడ ఉదయ్ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఎంత ప్రేమించిన అమ్మాయి అయినా మత్తులో తను ఏం చేస్తుందో తనకే తెలియని పరిస్థితి. ఇష్టపడిన అమ్మాయితో, అందులోనూ మొదటిసారి అంత క్లోజ్గా ఇలా బెడ్ మీద ఉండడం ఉదయ్ కాకుండా ఇంకెవరైనా అయితే ఖచ్చితంగా ఆ ఛాన్స్ మిస్ చేసుకునేవాళ్ళు కాదు. బట్ ఇక్కడ ఉదయ్ ఎటువంటి అడ్వాంటేజ్ తీసుకోవాలనుకోవడం లేదు. ఫిజికల్గా ఫీలింగ్స్కు వీక్ అయ్యే పర్సన్ కాదు ఉదయ్. బట్ ప్రేమించిన అమ్మాయి పసిపాపలా అలా అతుక్కొని పడుకుంటే మనసంతా ఏదో ఒక రకమైన తుళ్ళింత. ఒక్క క్షణం ఇదే నిజమైతే బాగుండు, నిన్ను నా గుండెల్లో దాచేసుకునేవాడిని అని బలంగా తలుచుకుంటూ నేహ తల మీద చేతిని ఉంచిన ఉదయ్ తనను దూరం జరపడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. నేహా, నేహా, ఏ నేహా అని చిన్నగా అండ్ ఇబ్బందిగా తన షోల్డర్ పట్టుకొని వెనక్కి జరపడానికి చూస్తూ ఉంటే, ఐఎమ్ నాట్ ఎన్ ఎంప్లాయ్, నువ్వు నన్ను అలా ట్రీట్ చేస్తే నేను జాబ్లో నుండి ఫైర్ చేస్తా అని మత్తులో ముద్దు ముద్దుగా వార్నింగ్ ఇస్తూ ఉంది నేహ. తను మాట్లాడుతూ ఉంటే ఆ పెదవులు మెడ మీద స్పృశిస్తూ గిలిగింతలు పెడుతున్నాయి ఉదయ్లో. నెమ్మదిగా తన హెడ్ వెనక్కి తీసి నేహ ఫేస్ చూస్తూ, నేను దూరం పెట్టి ఇంతలా బాధ పెడుతున్నానని అస్సలు అనుకోలేదు నేహ. నీకు నేను ఎంత ఇంపార్టెంటో ఈ 3 డేస్లోనే నాకు బాగా తెలిసింది. ఎలా ఉన్నా సరే ఇంకెప్పుడు నేను ఇటువంటి మిస్టేక్ చేయను. ఐఎమ్ సారీ అని నేహ ఫోర్ హెడ్ మీద కిస్ చేసి రూమ్కి వెళ్తాను అంటూ తనని దూరం జరపడానికి చూశాడు. బట్ నేహ వదలలేదు సరికదా. తల వెనక్కి పెట్టిన ఉదయ్ జుట్టు పట్టుకొని తన ఫేస్ క్లోజ్గా తెచ్చుకొని, నువ్వు నాకు సారీ చెప్పావు అంది. చెప్పాను అన్నాడు ఉదయ్ ముక్కుకు ముక్కు టచ్ అయ్యేంత క్లోజ్గా ఉన్న స్నేహ ఫేస్ చూస్తూ. మళ్ళీ చెప్పు అంది రుబాబుగా. తన ఈగోకి ముద్దుగా నవ్వుకుంటూ సారీ అన్నాడు ముద్దుగా ఉన్న తన బుగ్గల మీద ఫింగర్స్ ఉంచి. నాట్ లైక్ దట్ అంటూ ఫోర్ హెడ్తో ఢీ కొట్టి, బిఫోర్ దిస్ చెప్పావుగా, ఎగ్జాక్ట్గా అలాగే చెప్పు, ఇక్కడ కిస్ చేసి అంటూ ఫోర్ హెడ్ మీద ఫింగర్ని ఉంచి చూపిస్తూ డిమాండ్ చేస్తూ ఉంది. బలుపు మామూలుగా లేదుగా అని ముద్దుగా కసురుతూ మళ్ళీ సారీ చెప్పాడు ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తూ. స్ట్రాంగ్గా కావాలి, మళ్ళీ అలాగే సారీ చెప్పమంటగా చూస్తూ ఉంటే హెడ్ ముందుకు తెచ్చి గట్టిగా కిస్ చేసి మళ్ళీ చెప్పాడు. బట్ మత్తులో ఉన్న పిల్లకి అదేం తెలియడం లేదు. మోర్ స్ట్రాంగ్, మచ్ స్ట్రాంగ్ అని పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉదయ్ పేషెన్స్ని పరీక్షిస్తోంది నేహ. పిచ్చి పట్టింది నీకు, పీకల దాకా తాగి ఆ పిచ్చి మత్తులో నన్ను తింటున్నావు. ఎన్నిసార్లు సారీ చెప్పానో తెలుసా అని చిరు కోపంతో కసురుతున్న ఉదయ్ చెంపలు టపీ టపీ వాయించి, నా ఇష్టం, నేను బాస్ని, నేను అడిగినన్నిసార్లు నువ్వు చెప్పాలి అని నేను ఆర్డర్ వేస్తున్నా. అగైన్ ఐ వాంట్ సారీ, ఎ స్ట్రాంగ్ సారీ విత్ ఎ హార్డ్ కిస్ అని అరుస్తున్న నేహ ఫోర్ హెడ్ మీద ఒక్కటి వేసి, నాకు చేత కాదు, ఇంతకన్నా స్ట్రాంగ్గా చెప్పడం నాకు చేత కాదు, వదులు నన్ను, నా రూమ్కి పోతా అని షర్ట్ పట్టుకుని నేహ చేతులను విడిపించుకుంటూ ఉన్నాడు ఉదయ్. యు ఆర్ జస్ట్ ఎన్ ఎంప్లాయ్, నేను ఆర్డర్ వేస్తే నువ్వు ఫాలో అవ్వాలి అంతే, లేదంటే మా మావయ్యకి చెప్తా అంటూనే ఉదయ్ పైనెక్కి కూర్చుంది నేహ. ఏం చేస్తున్నావే, దెయ్యం పట్టిందా నీకు, దిగు అని
నేహ షోల్డర్స్ పట్టుకొని లాగుతూ ఉంటే షటప్, యు జస్ట్ షటప్ అంటూ ఉదయ్ నోరు నొక్కేసి డోంట్ యు నో హౌ టు సే సారీ అని అడిగింది. కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూశాడు ఉదయ్. డోంట్ లుక్ లైక్ దట్, ఐఎమ్ యువర్ బాస్ అంటూ ఉదయ్ కళ్ళ మీద తన హ్యాండ్స్ అడ్డుగా పెట్టి, నువ్వు నన్ను భయపెట్టకూడదు, నేనే నేను భయపెట్టాలి, నువ్వు నాకు భయపడాలి, సారీ మేడం, సారీ మేడం అని నేను ఓకే చెప్పే వరకు నువ్వు నాకు సారీ చెప్పాలి, నీకు సారీ చెప్పడం తెలియకపోతే ఐ విల్ టీచ్ యూ అని తలకెక్కిన మత్తుతో పిచ్చి పిచ్చిగా నాన్న హింసలు పెడుతూ ఉంటే, నీకన్నా నీ బావే బెటరే, 2 ఫుల్ వేసినా ఎప్పుడు ఎంతగా టార్చర్ చేయలేదు అని తల కొట్టుకుంటున్నా అదే తల మీద మళ్ళీ టపీ టపీమని ఇట్స్ మై టర్న్, ఇట్స్ మై టర్న్, యూ చీటర్ అని అరుస్తూ ఉంది నేహ. కొట్టకుండా చెప్పు అని నేహ హ్యాండ్స్ పట్టుకొని అడిగాడు ఉదయ్. ఫస్ట్ నేను కొట్టాను, సెకండ్ నువ్వు, అండ్ దెన్ నేను కొట్టాలి, నువ్వు చీట్ చేసావు అంటూ రాగాలు తీస్తూనే ఉదయ్ ఫేస్ మొత్తం పీకి పెడుతూ ఉంటే, చంపుతున్నావు కదే, నన్ను కొట్టడానికి నాతోనే వంతులు వేసుకుంటున్నావా అని విసుక్కుంటున్న ఉదయ్ ఫేస్ చేతుల మధ్యలో టైట్గా హోల్డ్ చేసి, ఐ డన్ ఇట్, నౌ యువర్ టర్న్, ఫస్ట్ నేను టీచ్ చేస్తా, దెన్ యూ సే సారీ టు మీ, బట్ చెప్తున్నా ఐ వాంట్ స్ట్రాంగ్ సారీ లైక్ దిస్ అంటూ బెండ్ అయిన నేహ ఫేస్ క్లోజ్గా వస్తూ ఉంటే, స్టాప్ దిస్ అని కళ్ళు మూసుకున్నాడు ఉదయ్. అయితే మత్తలో ఉన్న నేహ ఊగుతూ ముందుకు వాలి ఉదయ్ ఫోర్ హెడ్ మీద కిస్ చేయడానికి బదులుగా డైరెక్ట్గా ఉదయ్ లిప్స్ మీద తన లిప్స్ని అదిలింది. ఆ స్పర్శతో టక్కున ఐస్ ఓపెన్ చేసిన ఉదయ్ అప్పటి వరకు నేహని వెనక్కి పుష్ చేస్తున్న వాడల్లా తన షోల్డర్స్ని టైట్గా హోల్డ్ చేసి పట్టుకున్నాడు. అంటుకుంటున్న నిప్పును ఆరబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్న ఉదయ్కి ఇప్పుడు తగలబడిపోతున్న ఫీలింగ్ ఆ ముద్దుతో. తాగిన మత్తులో చేస్తుంది అని ఉదయ్ మెదటికి తెలుసు. బట్ అతని మనస్సు శరీరం అందుకు విరుద్ధంగా రెస్పాండ్ అవుతూ ఉంటే ఫ్రీజ్ అయిన ఉదయ్ బ్రెయిన్ ఎంటీగా మారిపోయింది. అందులో ఎటువంటి ఆలోచన లేదు. ఉదయ్ లిప్స్ మీద హార్డ్గా ప్రెస్ చేసి హెడ్ మాత్రమే పైకి లేపిన నేహ, నౌ యూ సే సారీ టు మీ అంటూ తన చీక్స్ మీద ట్యాప్ చేస్తూ ఉంటే ఏమరపాటుగా ఉన్న ఉదయ్ సెన్స్లోకి వచ్చి వాట్ అని అడిగాడు. యూ చీటర్, నేను సారీ అడిగితే అగైన్ అండ్ అగైన్ నువ్వు నాతో సారీ చెప్పించుకుంటున్నావు అంటూ ఉదయ్ హెయిర్ ఫింగర్స్తో పట్టుకొని లాగుతూ ఐ వాంట్ మై సారీ, సే ఇట్ అని కిడ్లా గోల పెడుతున్న నేహ హ్యాండ్స్ని తన నుండి దూరం జరుపుతూ, ఇప్పటి వరకు చెప్పిన సారీలు చాలు, నేను వెళ్తాను అన్నాడు సీరియస్గా ఉదయ్. నో, నా సారీ ఇచ్చి వెళ్ళు, ఐ వాంట్ మై సారీ, మోర్ అండ్ మోర్ సారీస్, ఐ విల్ టీచ్ యూ హౌ టు సే సారీ అంటూ ఉదయ్ బుగ్గలు 2 ఒత్తి పట్టుకున్న నేహను వెనక్కి పుష్ చేస్తూ డోంట్ ఇరిటేట్ మీ అని అరుస్తున్న ఉదయ్ లిప్స్తో తన లిప్స్ని కలిపింది నేహ. అతని అరుపులు ఏమాత్రం వినలేదు. తను వినిపించుకోలేదు అనడం కన్నా అంత మత్తులో ఉందని చెప్పడం కరెక్ట్. అరుస్తున్న నోటితో కలిసిన పెదవులు కావడంతో ఈసారి ఉదయ్ పెదవుల తడి తెలిసింది నేహకు. తాగిన మత్తులో తూలుతున్నా కూడా ఒకలాంటి పరవశం తనలో. ఓసారి కళ్ళు మాత్రమే పైకెత్తి ఉదయ్ కళ్ళలోకి చూసింది నేహ. తొలి ముద్దు స్పర్శతో ఇంతకు ముందే అరిచిన ఉదయ్ ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. తనని డీప్గా చూస్తున్న నేహ కళ్ళలో కళ్ళు నిలిపిన అతని కళ్ళలో ఆశ్చర్యం ప్లస్ షాక్తో పాటు ఒక మైమరకు. డోంట్ లుక్ ఎట్ మీ లైక్ దట్, ఇట్స్ జస్ట్ ఎ కిస్ అంటూ ఉదయ్ రియాక్ట్ అయ్యేలోపే అతని కింద పెదవి వేళ్లతో లాగి పై పెదవిని తన పెదవులతో లాక్ చేసింది నేహ. గిల్లి గిల్లి రేపుతున్న ఫీలింగ్స్ ఇక అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వడంతో నేహని పుష్ చేస్తున్న చేతితోనే ఆమె తనలోకి అదుముకుంటూ ముద్దు మాధుర్యాన్ని మనసులోకి తీసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు ఉదయ్. అతను లీడ్ తీసుకోలేదు, అట్ ద సేమ్ టైం అవాయిడ్ కూడా చేయలేకపోతున్నాడు. ఉదయ్ పైన కూర్చొని ఉంది నేహ. ఉదయ్ హ్యాండ్స్ ఎప్పుడైతే నెమ్మదిగా ఆమె షోల్డర్స్ని చుట్టేస్తున్నాయో నేహ డీప్ కిస్కి ప్రొసీడ్ అయింది. ఆల్కహాల్ మత్తుకి మతి గతి తప్పితే ఉదయ్ స్పర్శతో ఇప్పుడు నేహ బాడీ కూడా కంట్రోల్ లాస్ అయింది. 4 పెదవులు 2 పెదవులుగా మారి తొలి ముద్దుకి పూర్తిగా న్యాయం చేస్తున్నాయి. తొలి ముద్దులోని మత్తుకి కంప్లీట్గా సరెండర్ అయిన ఉదయ్ బ్రెయిన్ మరి ఇంకేది ఆలోచించటం లేదు. తాగిన మత్తులో ఉన్న నేహ మనసు శరీరం ఆ ముద్దులోని మత్తుకి వశం తప్పుతోంది.
సెక్షువల్ ఫీలింగ్స్ లేకపోయినా ప్రేమించిన ప్రియురాలు ఇస్తున్న మొదటి ముద్దు. ఉదయ్కి మాత్రమే కాదు, ఇద్దరికి కూడా మొదటి ముద్దు. బ్రేక్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తున్న లాంగ్ కిస్. పెదవుల మధ్య ఎంగిలి పంచుకుంటూ నాలుకలు ముడిపడి డీప్గా పొత్తున కిస్తో షోల్డర్ మీద ఉన్న ఉదయ్ చేతిని తన నడుము మీదకి జరుపుకొని అతని మెడ చుట్టేసింది నేహ. ఒక ఆడపిల్లల ప్రొసీడ్ అవుతూ ఉంటే ఏ మగాడు మాత్రం కంట్రోల్లో ఉంటాడు? వెస్ట్రన్ టాప్లో నుంచి చేతిని లోపలికి పోనిచ్చి మెత్తని నడుముని మెల్లిగా ఒత్తుతూ నేహని టర్న్ చేసి తనపైకి చేరాడు ఉదయ్. పెదవులు వదిలి అదే ఆవేశంతో కిందకి జారుతున్న ఉదయ్ హెయిర్ పట్టుకొని పైకి లాగి ఐ వాంట్ మోర్, సారీ, డోంట్ లీవ్ మీ అంటూ ఉదయ్ను తన వైపు ప్రెస్ చేస్తూ మళ్ళీ కిస్ చేయడానికి లిప్స్ కలిపిన నేహను ఫోర్స్గా తోసేసి బెడ్ దిగేశాడు ఉదయ్. డోంట్ లీవ్ మీ, కమ్ హియర్ అంటూ తన పక్కకు రమ్మని బెడ్ మీద కొడుతూ సే సారీ అని అరుస్తున్న నేహ ఇంకా బెడ్ మీద అలానే పడుకుని ఉంది. మత్తులో పిచ్చి పిచ్చిగా అరుస్తున్న తనని కన్నార్పకుండా చూస్తున్న ఉదయ్ కళ్ళలో సన్నటి కన్నీటి పొర అలుముకుంది. ఛా, ఏం చేసావురా నువ్వు అని బ్యాలెన్స్ తప్పింది తన ఫీలింగ్స్కి 2 చేతులతో హెయిర్ని గట్టిగా బిగించి కళ్ళు మూసుకున్న ఉదయ్ చాలా అంటే చాలా గిల్టీ ఫీల్ అవుతూ ఉన్నాడు. అది మత్తులో ఉంది. మరొకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న తనతో ఇలా బిహేవ్ చేయడానికి సిగ్గులేదా అని అంతరాత్మ నిందిస్తూ ఉంటే అక్కడ నిలబడలేక పెద్ద పెద్ద అడుగులతో బయటికి వెళ్ళిపోయాడు ఉదయ్. బెడ్ మీద కొట్టేస్తూ కమ్ బ్యాక్, కమ్ బ్యాక్, సే సారీ అని అరుస్తూ అరుస్తూనే నెమ్మదిగా నిద్రలోకి జారిపోయింది నేహ. నిద్ర లేచిన దగ్గర నుండి కనిపించిన రాణా కోసం తెగ వెతికేస్తూ ఉంది చైత్ర. రాత్రి అన్న మాటలకి కోపం వచ్చిందా? ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఊపిరి తీసుకొనివ్వని డెవిల్ సార్ ఏమైపోయారు అని ఒక్కటే ఆలోచిస్తూ లక్కీ బాత్ కంప్లీట్ చేయించి తాను కూడా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేసి ఆంటీ గురించి అడిగితే బ్యాక్ యార్డ్లో ఉన్నారు అని చెప్పడంతో లక్కీని తీసుకుని వెళ్ళింది. విష్ణువర్ధన్ సార్, రాణా సార్ ఇద్దరూ కనిపించడం లేదు, ఎక్కడికైనా వెళ్ళారా మేడం అని అడిగితే ఆఫీస్ వర్క్ మీద వెళ్ళారు, ఈవినింగ్ వరకు రారు, నేను డిస్టర్బ్ చేయొద్దని మీ సార్ మరీ మరీ చెప్పారు అని సన్నటి నవ్వుతో అందుకే లేపలేదు అని అంటూ ఉంటే ముఖం చిన్నగా చేసుకుంది చైత్ర. దీనికి ఎందుకు ఫీల్ అవుతావు చైత్ర? వదలక వదలక వాడు నిన్ను ఫ్రీగా వదిలాడు. ఈ టైం అస్సలు వేస్ట్ చేసుకోకు. నాకు నర్సరీ విజిట్ ఉంది, వస్తే హ్యాపీ అని ఇన్వైట్ చేస్తున్న ఆంటీతో వస్తాను మేడం, నాకు కూడా ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అని అంది చైత్ర. అప్పటికే అక్కడ గార్డెన్లో ముద్దుగా క్యూట్గా కనిపిస్తున్న బోన్సై ప్లాంట్స్ని క్యూరియస్గా చూస్తున్న లక్కీ నేను కూడా వస్తాను అని అనడంతో ముగ్గురు కలిసి నర్సరీకి స్టార్ట్ అయ్యారు. ఈవినింగ్ వరకు మొక్కలతో ప్రశాంతంగా హాయిగా గడిపిన ముగ్గురు తిరిగి ఇంటికి వచ్చేసరికి చాలా సీరియస్గా కనిపించాడు రాణా. కార్ బ్యానెట్ మీద కూర్చొని సిగరెట్ల మీద సిగరెట్లు ఊది పాడేస్తున్న రాణా సీరియస్నెస్కి ఏదో జరిగింది అని అనుకుంటూనే లోపలికి వెళ్ళిన చైత్ర ఏమైంది సార్ అని విష్ణువర్ధన్ గారిని అడిగింది. ఆయన భార్య వైపు చూసి బయటకు వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటే చైత్రకు ఏదోలా అనిపించి నిద్రపోతున్న లక్కీతో లోపలికి వెళ్ళి వాడిని బెడ్ మీద పడుకోబెట్టి తిరిగి బయటకు వస్తూ విష్ణువర్ధన్ గారి మాటలు వినింది. మ్యాజిక్ షోకి టికెట్స్ తీసుకున్న రాణా ఇద్దరిని తీసుకెళ్ళడానికని వర్క్ ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చాడు. ఇద్దరు ఇంట్లో లేరు అండ్ ఫోన్స్ నాట్ రీచబుల్. ఆ తిక్కలో అప్పటి నుండి బయటే కూర్చున్నాడు రాణా. చెప్పకుండా వెళ్ళింది అన్న కోపం ప్లస్ తన ప్లాన్స్ డిస్టర్బ్ అయ్యాయన్న ఇరిటేషన్లో ఉన్న డెవిల్ బాబు ముందుకు వచ్చి సారీ అంది చైత్ర. సారీ చెప్పిన తనని యమ సీరియస్గా చూస్తూనే బ్యానెట్ మీద నుండి కిందకు జంప్ చేసిన రాణా మిగిలిన హాఫ్ సిగరెట్ కింద పడేసి దానిని షూతో క్రష్ చేస్తూ సారీ చెప్పేంత రిలేషన్ మన ఇద్దరి మధ్య లేదు అనేసి పెద్ద పెద్ద అడుగులతో లోపలికి వెళ్ళిపోయాడు. అదే ఆలోచనతో 6 నిమిషం వరకు రాణా వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయిన చైత్ర మళ్ళీ ఆంటీ వచ్చి పిలవడంతో లోపలికి వెళ్ళింది. ఇన్వెస్టర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అగ్రిమెంట్స్ అన్నీ అయిపోయాయి. ఒక చిన్న డిన్నర్ పార్టీ ఉంది, లేట్ నైట్ వస్తాం, మీరు వెయిట్ చేయొద్దు అని ఆంటీకి చైత్రకి కలిపి చెప్పిన విష్ణువర్ధన్ గారు ఇక ఈ విషయం వదిలే, వాడు కొంచెం కోపంగా ఉన్నాడు, వెళ్ళి ఏం కావాలో చూడు, రేపటి షోకి టికెట్స్ ఉన్నాయేమో నేను చూస్తాను అని చెప్పి వర్కర్ని పిలిచారు. నేను వెళ్ళి కార్ రెడీ చేసుకుంటాను, హెవీ స్నోఫాల్ ఉంది,
కార్ స్కిడ్ అయితే ప్రాబ్లం అవుతుంది అని అంటూ ఉంటే, మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి సార్, ఇప్పుడే కదా వచ్చారు, మళ్ళీ వెళ్ళాలి కదా అని అంటూ ఉంటే, ఇవన్నీ నేను చూసుకుంటానని విష్ణువర్ధన్ గారిని పంపించి తన రూమ్కి వచ్చిన చైత్ర టాప్లెస్గా లక్కీ పక్కన పడుకున్న రాణాను చూసి తన కోసం సూట్ తీసిపెట్టి బయటకు వచ్చేసింది. బయట వర్క్ మొత్తం ఫినిష్ చేసుకొని బ్లాక్ కాఫీతో మళ్ళీ రూమ్కి వచ్చిన చైత్రకు బెడ్ ఎడ్జ్ మీద కూర్చొని కనిపించాడు రాణా. కాఫీతో కప్తో తన ముందుకు వచ్చి నిలబడి, రిలేషన్ లేకపోయినా మీకు ఇన్ఫామ్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ ఉంది సార్, అక్కడ సిగ్నల్ ఉండదని నాకు తెలియదు, మీకు చెప్పకుండా వెళ్ళడం నాదే మిస్టేక్, రిపీట్ కాకుండా చూసుకుంటాను అని రిక్వెస్ట్ చేస్తూ కాఫీ కప్ డెవిల్ బాబు ముందుంచింది. కప్ని తనని సీరియస్గా చూస్తూ, గ్రేట్ రియలైజేషన్, హ్యావ్ ఇట్ అని దిగ్గున లేచి వాష్రూమ్ సైడ్కి వెళ్తూ ఉంటే ఒక్కడుగులో అతను ముందుకు వెళ్ళి నిలబడి, ప్లీజ్ సార్, సారీ చెప్పాను కదా, తీసుకోండి అని ఇన్నోసెంట్ ఫేస్తో ప్లీడ్ చేసింది చైత్ర. నీ బోడి సారీ ఎవరికి కావాలే, నిన్ను నా కోసం తీసుకొచ్చాను, వాళ్ళ కోసం వీళ్ల కోసం తీసుకురాలేదు, యు ఆర్ మై పర్సనల్, అది తెలిసి కూడా నాటకాలు ఆడుతున్నావు అని ఎగురుతున్న డెవిల్ బాబు కోపానికి అనవసరంగా కూర్చున్న కోపిస్టోన్ని కేలికి మరీ తిట్టించుకుంటున్నా అని గొణుగుతున్న చైత్ర నెత్తి మీద ఒక్కటి వేసి అదిరిపాటుగా చూస్తున్న తనని, లోపల తిట్టావంటే తిట్టి తీస్తా అని బెదిరించి కాఫీ కప్ తీసుకున్నాడు రాణా. అమ్మయ్య, తిడితే తిట్టాళ్లే, ముందు పని అయితే చాలు అని అనుకుంటూ అక్కడి నుండి కదలబోతున్న చైత్రను స్టే హియర్ అని వార్నింగ్ ఇచ్చి కదలకుండా నిలబడిన తననే చూస్తూ కాఫీ కంప్లీట్ చేసి ఎంటీ కప్ తన చేతిలో పెట్టి, రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాం, ఎక్స్ట్రాలు ఏమైనా చేసావో కట్ చేసి చేతిలో పెడతా అని బెదిరించి బాత్రూంలోకి వెళ్ళాడు రాణా. గుండెల్లో రాయి పడినట్టు నీళ్ళుక్కుపోయింది చైత్ర. బిజినెస్ టూర్ కంప్లీట్ అయింది. ఇక మొత్తం బాబు పర్సనల్ టూర్. ఫారెస్ట్ రేంజ్లో ఉన్న కపుల్ హెవెన్స్కి పట్టుకుపోయి తనతో హనీమూన్ స్టార్ట్ చేస్తాడు. తప్పించుకునే దారే లేదా అని టెన్షన్తో గోల్డ్ తినేస్తూ ఉంది చైత్ర బేబీ. నిద్రపోతున్న లక్కీని ఫోర్ హెడ్ మీద కిస్ చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత బయటకి వచ్చాడు రాణా. అగ్రిమెంట్స్ అన్నీ మరొకసారి క్రాస్ చెక్ చేసి చైత్రతో కూడా వెరిఫై చేశాక విష్ణువర్ధన్ గారి పర్సనల్ లాయర్కి వాటిని హ్యాండ్ ఓవర్ చేసి ఇద్దరూ స్టార్ట్ అయ్యారు. బయటికి వచ్చాక రాణా మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్పాడు, రిటర్న్ లేట్ అవుతుంది, తింగర్ వేషాలు వేయకుండా తినేసి పడుకో, లక్కీ జాగ్రత్త అని పర్టిక్యులర్గా చెప్తూ ఉంటే, ఓకే సార్ అంది చైత్ర. వాళ్ళు వెళ్ళేంత వరకు అక్కడే నిలబడి వాళ్ళు వెళ్ళిన తర్వాత లోపలికి వచ్చిన చైత్రను అడిగారు ఆంటీ, మా వాడి మీద నీ అభిప్రాయం ఏంటి అని. ఆవిడ ప్రశ్నకు ఒక్క క్షణం ఆలోచించిన చైత్ర, బాస్ మీద ఎంప్లాయ్కి ఎటువంటి అభిప్రాయం ఉన్నా అవసరం లేదు మేడం అని చెప్పి రూమ్కి వెళ్ళిపోయింది లక్కీ కోసం. ఆల్మోస్ట్ మిడ్ నైట్. బయట స్నోఫాల్ ముందుగా అనుకున్నట్టే ఆ రోజు హెవీగా ఉంది. మరి విష్ణువర్ధన్ ఇంటి నుండి బయటకు వెళ్ళాక డెవిల్ బాబు చైత్ర భయపడుతున్నట్టు ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా? అమృతను బెదిరించిన బొంగురు గొంతువాడు నిజంగానే అమృతను బయటకు పంపిస్తాడా? ఇండియా వచ్చేలోగా రాణా చైత్ర ఒక్కటైపోతారా? ఇండియా వచ్చాక రాణాకు అమృత ఎదురుపడుతుందా? అప్పుడు రాణా ఎలా రియాక్ట్ అవుతాడు? చైత్ర పరిస్థితి ఏమిటి? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.